తిరుమల వెంకటేశ్వరుడు తెలంగాణ ఆభరణాలు ధరించనున్నారు. ఆభరణాలకు సీఎం కేసీఆర్ ఆర్డర్ ఇచ్చారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి. తెలంగాణ వచ్చాక మొక్కు తీర్చుకుంటాను తిరుమల వెంకటేశ్వరుడికి అని చెప్పారు. ఈ ఆభరణాలు సమర్పించనున్నారని తెలుస్తోంది. ఏ ఆభరణాలు సమర్పిస్తారు? మీ దగ్గర ఉన్న వివరాలేంటి? నవ తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రం ఏర్పడగానే తిరుమల వెంకన్నకు దాదాపు 5 కోట్ల రూపాయలు విలువ చేసే ఆభరణాలు కానుకగా సమర్పిస్తానని గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే 5 కోట్ల రూపాయలు టీటీడీ ఖాతాలో కూడా తెలంగాణ ప్రభుత్వం జమ చేసింది. ఈ ఆభరణాలు ఏదైతే శాలిగ్రామ హారం, కంటి హారం, ఈ 2 ఆభరణాలకు సంబంధించి కూడా టీటీడీ టెండర్ల ద్వారా తయారు చేయించాలని కోరింది. దీనికి సంబంధించి కూడా 3 పెద్ద జ్యువెలరీ కంపెనీలు ముందుకు రాగా ఇందులో అతి తక్కువ ధరకు కీర్తిలాల్ కాళిదాస్ జ్యువెలరీ టెండర్లు దక్కించుకుని దాదాపు 22 క్యారెట్ల స్వచ్ఛ బంగారంతో ఈ స్వర్ణాభరణాలు కూడా తయారు చేసింది. దాదాపు 14 కేజీల 924 గ్రాముల శాలిగ్రామ హారాన్ని, అదేవిధంగా 4 కేజీల 924 గ్రాముల 5 పేటల కంటి హారాన్ని కూడా టీటీడీ ఈ కీర్తిలాల్ జ్యువెలరీస్ నుంచి తయారు చేయించింది. ఈ ఆభరణాలన్నీ కూడా ప్రస్తుతం పూర్తిగా తయారై టీటీడీ ఖజానాకు చేరాయి. త్వరలో కేసీఆర్ పర్యటన అంటే అతి తక్కువ సమయంలో ఈ నెలలో తిరుమలకు వచ్చి స్వామివారికి ఆభరణాలు సమర్పించే విధంగా కూడా టీటీడీకి అంచనా వేస్తుంది. దీనికి సంబంధించి కూడా పూర్తిగా ఇప్పటికే ఈ దాదాపు 19 కేజీలు పైగా ఈ 2 ఆభరణాలు తయారు చేయడానికి ఖర్చు అయింది. దాదాపు 4,97,97,000 రూపాయలకు పైగా ఈ బంగారు ఆభరణాల తయారీకి టీటీడీ ఖర్చు పెట్టింది. అంటే ఈ మొత్తాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం టీటీడీ ఖాతాలోకి జమ చేసింది. ఇది చూడడానికి కూడా అత్యంత ఎంతో చూడడానికి సుందరంగా తయారు చేయించారు. దీనికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తిరుమలలో వచ్చి సమర్పించుకుంటామని చెప్పింది, కానీ డేట్ ఇంతవరకు ఫిక్స్ కాలేదు. ఈ నెలలోపే తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి ఈ నెలలోపే వచ్చి తిరుమలకు వచ్చి కూడా ఈ కానుకలు తన చేతుల మీదుగా. ప్రసాద్, అయితే ఈ కంటే ఆభరణం గురించి మనం తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా వింటూ ఉంటాం. దీని ప్రత్యేకత ఏమని చెప్తూ ఉన్నారు ఈ 2 ఆభరణాలకి? అంటే మనకి ఇక్కడ ఆభరణాలు మనం చూసినట్లయితే 2 ఆభరణాలు, ఒకటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా తయారు చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ కంఠహారము శ్రీవారికి గతంలో అనేక మంది తయారు చేయించారు, కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కంఠహారాన్ని మనం పరిశీలన చేస్తే ఎక్కువ భాగం ఇలాంటి ఆభరణాలు కూడా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోనే ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ సాంప్రదాయం ప్రకారమే కేసీఆర్ ఈ ఆభరణాలు కూడా తయారు చేయించినట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ.